హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమైతే ఇంట్లో ఈజీగా రోజ్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కాచి చల్లార్చిన పాలను ఒక అర లీటర్ తీసుకున్నాను. వాటిని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. స్వీట్ కోసం ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఇది రోజ్ మిల్క్ తయారు చేసుకోవడానికి రోజ్ మిల్క్ సిరప్ మనకి బయట మార్కెట్‌లో దొరుకుతదండి. దాన్ని తీసుకోవచ్చు. లేకపోతే రోజ్ ఫ్లవర్స్‌తో కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నేను బయట నుంచి సిరప్ తీసుకున్నాను. వీటిని ఒక పావు కప్పు సిరప్ ఇందులో వేసుకోవాలి. రోజ్ మిల్క్ ఫ్లేవర్‌తో చాలా బావుందిది. తర్వాత క్రీమీగా రావటానికి కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. నార్మల్ క్రీమ్ అన్నా వేసుకోవచ్చు. ఈ క్రీమ్ కూడా ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను. ఈ క్రీమ్‌తో పాటు తే రోజ్ మిల్క్ తాగుతుంటే చాలా బావుంది. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం క్రీమీగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనకి రోజ్ మిల్క్ తయారైపోద్దండి. చల్లగా, స్వీట్‌గా, క్రీమీగా చాలా బావుంది. కొంచెం ఇందులో రోజ్ సిరప్ వేశాను. మా పిల్లలకి చాలా ఇష్టంగా తాగారు. ఈ పిల్లలకి ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగా చేసుకుని ఈ రోజ్ మిల్క్ అందరూ ట్రై చేయండి. మా పిల్లలు తాగి చాలా బావుందన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా చిన్నబాబు ఎలా ఉందో చెప్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.